నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం మీడియా. సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లే మార్గదర్శకులుగా బాధ్యతతో పనిచేయాలి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఘనంగా పురంధరేశ్వరి జన్మదిన వేడుకలను నిర్వహించిన బీజేపీ శ్రేణులు. పరిసరాల పరిశుభ్రతపై జరిగిన కళాశాల. వార్తలోని వివరాలు. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం మీడియాని సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లే మార్గదర్శకులుగా బాధ్యతతో పనిచేయాలని రాష్ట్ర రవాణా శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జెడ్పీ సమావేశపు మందిరంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ చిత్తూరు జిల్లా శాఖ 4వ మహాసభలు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు పూతలపట్టు శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్, మురళీమోహన్, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రెసిడెంట్ వెంకట్రావు, జనరల్ సెక్రటరీ ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు జయరాజ్, జిల్లా అధ్యక్షులు ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సలీం బాషా, ఏపీ బీజేఏ జిల్లా అధ్యక్షులు జయచంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి నీరజాక్షులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మాట్లాడుతూ మీడియా వృత్తి చాలా మహోన్నతమైన వృత్తి అని, చాలా మంది కార్గిల్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చారన్నారు. లాభాపేక్ష లేకుండా సమాజం పట్ల అవగాహన కలిగి ప్రేమతో సేవలు అందిస్తున్నారన్నారు. సమాజాన్ని ముందుకు నడిపించడంలో మార్గదర్శకులుగా ఉండాలని సూచించారు. ఈ సంవత్సరం మెరిట్ సాధించిన జర్నలిస్టుల పిల్లలకు తన వంతు సహాయంగా 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. వార్తలు ప్రచురించే ముందు క్షుణ్ణంగా పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తెచ్చేలా వార్తా ప్రసారాలు ఉంటే ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుందన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రికేయులకు గృహ నిర్మాణం, హెల్త్ కార్డులను సమకూరుస్తున్నారని, మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను పాత్రికేయులకు అందించడంలో ప్రభుత్వం ముందుంటుందన్నారు. ఈరోజు చిత్తూరు పట్టణంలో ఏపీడబ్ల్యూజే 4వ మహాసభల్లో మీతో పాటు ఇక్కడ పాల్గొన్నాం. పత్రికల గురించి, అలాగే పాత్రికేయుల గురించి, సమాజం గురించి, అలాగే న్యూస్ అంటే వ్యూస్ కాదు అనే విధంగా ఒక సాంప్రదాయాన్ని అలవర్చుకొని రాబోయే కాలంలో కూడా అందరికీ తెలుసు, కార్గిల్ యుద్ధం జరిగితే ఎక్కడ కార్గిల్, ఎక్కడ మన ప్రాంతంలో ఫోటోలతో సహా బయటకు వచ్చినాయంటే అక్కడ ప్రాణాలు పోగొట్టుకుని ఆ రోజు ఇక్కడికి సమాచారాన్ని సేకరించి పంపింది ఒక పాత్రికేయ మిత్రుడే. అలాగే డబ్ల్యూటీసీ ట్రేడ్ సెంటర్ లో అప్పుడు అక్కడ బ్లాస్ట్ జరిగితే అది తీసుకొచ్చింది కూడా ఒక పాత్రికేయులే. అంటే ఎంత మహోన్నతమైన స్థానంలో ఉన్నారో మీ అందరికీ నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు సమాజంలో ఏ విధంగా అన్ని డిపార్ట్మెంట్, రాజకీయ నాయకులు అనుకోండి, పోలీస్ అనుకోండి, రెవెన్యూ అనుకోండి, ఇలా అన్ని డిపార్ట్మెంట్లలో జీతాలు తీసుకొని సేవ చేస్తా ఉంటే మీరు సమాజం పట్ల అవగాహనతో, ప్రేమతో సమాజాన్ని ఉద్ధరించనే లక్ష్యంతో ఏ విధమైన లాభాపేక్ష లేకుండా ఈ రోజు సమాజాన్ని సేవ చేస్తున్న సమాజానికి ప్రతి ఒక్కరికి సభాం నుంచి తల వంచి శిరస్సు వంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఒక ప్రాంతంలో కానీ, ఒక నియోజకవర్గంలో కానీ ఈరోజు వ్యవస్థ నడుస్తా ఉందంటే మీ పాత్ర కూడా చాలా ఉంది. ఎందుకంటే కొన్ని ఊర్లలో రాజకీయ నాయకుడు, పోలీసులు చేయలేని పని కూడా ఈ రోజు మధ్యవర్తులుగా ఒక మంచి కార్యక్రమాన్ని ఎక్కడైనా ఏ విధమైన సంక్లిష్టమైన పరిస్థితిలో ఒక సమస్య ఉన్నప్పుడు మేము కూడా పాత్రికేయ మిత్రులను పిలిచి ఇది మంచి, ఇది చెడ్డ అని 2 వర్గాలను కలిపే విధంగా పనిచేయించుకుంటున్నామంటే మీ యొక్క గొప్పతనం మాకు తెలుసు కాబట్టి మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే చాలా మంది వేదికపై నుంచి కూడా ముందే చెప్పడం జరిగింది. మీ దగ్గర మేము తీసుకునే వాళ్ళమే తప్పక మీకు సలహాలు ఇచ్చే వాళ్ళం కాదని తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే సోదరుడు జగన్ గారు ఈ రోజు
మీ మీద ప్రేమతో అభిమానంతో ఉడతబట్టిగా 5 లక్షల రూపాయలు ఎవరైతే పాత్రికేయ సోదరులు ఉంటారో వాళ్ళ కుటుంబాలకు కానీ వాళ్ళకి కానీ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. నేను కూడా నా ముందుగా 2 లక్షల రూపాయలు ఎవరైతే మెరిట్ లో ఉన్న మన పాత్రికేయ సోదరుల యొక్క కుటుంబ సభ్యులు పిల్ల పాపలు ఎవరైతే ఎడ్యుకేషన్ అవసరం వస్తే వాడుకునేదానికి నా తరఫున కూడా ఈ సంవత్సరం 2 లక్షల రూపాయలు ఇస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నా. దయచేసి మీరు ఏదైనా ఒక వార్త ప్రచారం చేసేటప్పుడు తప్పకుండా క్షుణ్ణంగా పరీక్షించి నిజమా కాదా. ఎందుకంటే ఒక విషయం చెప్తాను, నేనే ఒక మంత్రిగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను. ఏదైనా ఒక వార్త అంటే క్రెడిబిలిటీ ఉండే వార్తను ప్రచారం చేసినప్పుడు మీ మాధ్యమానికి అయితేనే మీ మీడియాకి అయితేనే మంచి పేరు వస్తుంది. కాబట్టి తప్పకుండా అంటే నేను ఏదో ఇక్కడి నుంచి చెప్పాలనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు దాడులు అంటున్నాం, మీడియా పైన దాడులు జరుగుతున్నాయి. మీడియా పైన దాడులు జరుగుతుంటే ఎక్కువగా ఖండిస్తామనేది పక్షాల్లో రాజకీయ పక్షాల ముందున్నామని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ నైతిక బాధ్యత ఆ నైతికత రాజకీయ నాయకులకే ఉంటుంది, ఈ రోజు పరిపాలించే వాక్యం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రజల పక్షాన మేము పనిచేస్తున్నాం, మీరు కూడా మాతో పాటు ప్రజల కోసమే పనిచేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం ఏదైతే మీ మీడియా ఉందో దాన్ని కట్టుబడి కాపాడుకునేదానికి మనందరం పనిచేద్దాం. సమాజ శ్రేయస్సు కోసమే మీ పని మా పని తెలియజేసుకుంటూ ఈ మహోన్నతమైన అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ ఎవరైతే వేదికపై నుంచి ప్రసంగాలు చేశారో వాళ్ళు చెప్పిన దాంట్లో 100% కరెక్ట్ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మంచి సమాజాన్ని నిర్మించుకునేదానికి ప్రతి ఒక్కరూ పనిచేద్దామని తెలియజేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రాబోయే కాలంలో కూడా మా ముఖ్యమంత్రి గారితో అయితే అలాగే పైన అధికారులతో సంప్రదింపులు జరిపి మీ తరఫున పోరాడేదానికి మా శాసనసభ్యులు అయితే ఇన్ఛార్జి మంత్రిగా నేను మీ వెన్ను ఉండి నడిపిస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాత్రికేయులు ఒత్తిడిలు లేకుండా పూర్తి స్వేచ్ఛతో పనిచేయాలని, ఖచ్చితమైన సమాచారంతో వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని తెలిపారు. సామాన్య ప్రజలు సమాచారం కొరకు వార్తాపత్రికలు, న్యూస్ ఛానల్స్ ను ఆశ్రయిస్తూ ఉంటారని, పూర్తి సమాచారంతో వార్తా ప్రసారాలు చేయాలని కోరారు. ప్రజా సమస్యలను ముందుకు తీసుకొచ్చి పరిష్కారం చూపేలా వార్తలు ఉండాలని సూచించారు. పాత్రికేయ వృత్తి చాలా పవిత్రమైందని, పారదర్శకంగా సమాజ హితం కోసం పనిచేయాలని తెలిపారు. పత్రికా రంగంలో సముచితమైన విమర్శలు అవసరమని, సమాజంలోని సమస్యలను అర్థవంతంగా తెరపైకి తీసుకురావాలన్నారు. పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా చిత్తూరు శాసనసభ్యులు తన సొంత నిధులతో 400 మంది పాత్రికేయులకు హెల్త్ ఇన్సూరెన్స్ కు సంబంధించిన మొత్తం 5,20,000 రూపాయలకు సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో అతిథులను సన్మానించి మెమెంటోలను అందజేశారు. సో ముఖ్యంగా మీడియా గురించి జనరల్గా సొసైటీకి ఆర్ ఒక కామన్ మ్యాన్, ఒక కామన్ పబ్లిక్ కి అవగాహన తక్కువ ఉంటుంది. అండ్ మీడియా ఎట్లా పనిచేస్తుంది, మీడియా ఇష్యూస్ ఏమి ఉన్నాయి అంటే మీడియా ఇప్పుడు బేసిక్లీ అందరికీ సర్వైవల్ ఇష్యూస్ ఉన్నాయి. సర్వైవల్ అవ్వాలి. తర్వాత మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో మాట్లాడితే వాళ్ళు మార్కెటింగ్ గురించి మాట్లాడతారు, స్టేట్ లెవెల్ మాట్లాడితే మార్కెటింగ్ గురించి మాట్లాడతారు, ఈవెన్ ఢిల్లీలో మాట్లాడితే కూడా మార్కెటింగ్ గురించి మాట్లాడతారు. అంటే రియల్ మీడియా వర్క్, రియల్ మీడియా అంటే రియల్ ఇష్యూ ముందుకు రావడానికి కోసం కొద్దిగా కష్టం ఉంటాయి, శత్రువులు ఎక్కువ ఉంటారు. సో ఇది మనం చూడలేకపోతున్నాం. యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్ ఆల్సో అంటే ఏ న్యూస్ పేపర్ చదవాలి, బేసిక్లీ ఓకే ఏం మన టీవీ న్యూస్ అనేది చూసుకోవాలి. ఇది ఒక పెద్ద క్వశ్చన్ అంటే ఒక ఎడ్యుకేటెడ్ ఒక సపోజ్ ఒక స్టూడెంట్ ఒక ఎగ్జామ్ తయారు చేస్తున్నారు. ఆ స్టూడెంట్ కి రియల్ ఇన్ఫర్మేషన్ కావాలి. సపోజ్ యూపీఎస్సీ ఎగ్జామ్ తయారు చేస్తున్నారు, రియల్ ఇన్ఫర్మేషన్ కావాలి. రియల్ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది అంటే రియల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అంత కష్టం అయిపోయింది. ఏం జరుగుతుంది, రియల్ ఇన్ఫర్మేషన్ మనకి కావాలి. సో నేను మీడియా సభ్యులు కూడా అదే చెప్తున్నాను, ఎప్పుడైనా ప్రెస్ రిలీజ్ మీటింగ్ చేస్తే మీరు రియల్ ఇన్ఫర్మేషన్ బేసిక్లీ పెట్టాలి. సపోజ్ మీరు గవర్నమెంట్ క్రిటిసిజం చేస్తారు, సపోజ్ ఒక ఆఫీసర్ క్రిటిసిజం చేస్తారు,
కానీ రియల్గా క్రిటిసిజం జరుగుతుంది, రియల్ ఇష్యూ బయట పెట్టడం జరుగుతుంది, ఓర్ ఒక ఎజెండాతో ఇన్ఫర్మేషన్ బయట పెట్టడం జరుగుతుంది. అక్కడ కొన్ని గ్యాప్స్, ఆ గ్యాప్స్ నేను కూడా తెలుసు, ఓకే ఎందుకు ఆ గ్యాప్స్ ఉన్నాయి. బట్ నెట్ రిజల్ట్ ఏమిటి, ట్రస్ట్ కొంచెం తక్కువ అయిపోయింది. ఆ మొత్తం సిస్టమ్ జిమ్మేదార్, మార్కెటింగ్ సిస్టమ్ జిమ్మేదార్, సర్వైవల్ జిమ్మేదార్, ప్రాఫిట్ జిమ్మేదార్, అటువంటి డిస్కషన్స్ బేసిక్లీ ఎప్పుడైనా ఆ కాలేజెస్ ఇన్స్టిట్యూషన్ రీసెర్చ్ పేపర్ ఆ డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో రిజల్ట్ అంటే ఏమిటి, ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ ఒక ఆనెస్ట్ జర్నలిస్ట్ కి సర్వైవల్ చాలా కష్టం. ముందు ఒక స్పీకర్ సుఖమా గురించి చెప్పారు, ఒక జర్నలిస్ట్ గురించి చెప్పారు. యాక్చువల్లీ జర్నలిస్ట్ అంటే యంగ్ జర్నలిస్ట్, బేసిక్లీ ఇంటీరియర్ ప్రాంతం కదా, అక్కడికి వెళ్ళి అక్కడ రోడ్ సమస్య ఏమిటి, స్కూల్ సమస్య ఏమిటి, ఆ ట్రైబల్ ఏరియాస్ బేసిక్లీ కవర్ చేస్తారు. అక్కడ 7,000 బేసిక్లీ చూస్తే 7,000 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా, 7,000 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా అంటే చిత్తూరు జిల్లా. ఇప్పుడు మామూలు మంత్రులతో మాట్లాడితే మొత్తం చిత్తూరు జిల్లాకు స్థాయి ఉంది, ఆ సేమ్ జిల్లాలో అక్కడ కవర్ చేసేవాడు. కానీ ఏమైంది, ఆ రిస్క్ తీసుకుని కవరింగ్ చేసిన తర్వాత కూడా హీ వాజ్ కిల్డ్ బై కాంట్రాక్టర్స్. సో ఒక ఇండిపెండెంట్ ఒక జర్నలిజం, ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కి చాలా కష్టం ఉన్నాయి, ఎందుకంటే సర్వైవల్ ఎంత చేయాలి. అట్ ఎండ్ ఆఫ్ ద డే సాలరీ స్ట్రక్చర్ ఇక్కడ లేదు, మీకు అనిపిస్తుంది. ఈ ఛాలెంజెస్ వల్ల ఏమవుతుంది, బయటకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు, అండ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు, కామన్ మ్యాన్కి ట్రస్ట్ కూడా కలగదు. ఇప్పుడు చాలా మంది అంటే టీవీ న్యూస్ ఎందుకు చూస్తారు, ఒక ఎంటర్టైన్మెంట్ కోసం. రాత్రి 9 o'clock, 9:30, 10 o'clock ఒక ఎజెండా పరంగా ఇది లైక్ ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది, సో టీవీ ఆన్ చేస్తాం. పెద్దపంచాలి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అప్పినపల్లి నందు గత కొంతకాలంగా సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయురాలుగా డిప్యుటేషన్ పై పనిచేస్తున్న బానును ఆ పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా హెచ్ఎం నందకుమార్ మాట్లాడుతూ అతి తక్కువ సమయం డిప్యుటేషన్ పై సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయురాలుగా పనిచేసి ఉత్తమ బోధనతో విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకువచ్చారని, వారి సేవలకు వెళ్ళకెట్టలేమని కొనియాడారు. జీవశాస్త్రం ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు ప్రసరింపజేసి నేడు రిలీవ్ కావడం బాధాకరమని, వీరు ఏ పాఠశాలలో పనిచేసినా ఆ పాఠశాలకు గౌరవం లభిస్తుందని వివరించారు. సన్మాన గ్రహీత బాను మాట్లాడుతూ విద్యార్థులు తమ కోరికలను అదుపులో ఉంచుకొని క్రమశిక్షణతో కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గోపి, ఉదయ్ కుమార్, లక్ష్మీ ప్రసన్న, శంకర్, శ్రీదేవి, ప్రసాద్, హరికృష్ణ, సోమశేఖర్, భారతి తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా బాగా చదువుకోండి. మీకు చాలా మంది వెనుకబడినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఇంగ్లీష్ చదవాలి కాబట్టి ఇంగ్లీష్ కాదు, మళ్ళీ వదిలేసాం, నేను వెళ్ళిపోతున్నారని వదిలిపెట్టేది అంటే కంటిన్యూ చేయండి. మనకి మీకున్నటువంటి లైఫ్, స్టడీస్ చేసేటువంటి లైఫ్ 20 years, దాంట్లో 10 years, 6th వరకు అయితే 10 years అయిపోయింది. ఇంకా 10 years కష్టపడితే చాలు, మీరు మిగిలినటువంటి 80 years మీరు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. మనకి చదువుకునేటువంటిది 6 ఏళ్ళు. ఇప్పుడు 10th వాళ్ళు అయితే ఒక ఇంటర్ 2 years, బీటెక్ ఇంకేదైనా చేశారంటే 6 years. తక్కువ సమయంలో మేడం గారు పిల్లలకు మన పాఠశాలకు 100% న్యాయం చేయడం జరిగింది. ఎంతకాలం వచ్చామని కాదు, కానీ ఆ వచ్చిన కాలంలో ఎంత మనము హెల్త్ సర్వీస్ చేస్తామనేది ఇంపార్టెంట్. సో మేడం గారు చాలా, మేడం గారిని చూస్తే మాకు చాలా సంతోషంగా ఉందన్నమాట. పిల్లలకు 10% న్యాయం చేశారు. అదేవిధంగా మా స్టాఫ్ మెంబర్స్తో కూడా, సహచరులతో కూడా చాలా అన్యోన్యంగా మేడం గారు బాగా ఉండేవారు. ఫ్రెండ్లీ నేచర్గా ఉండేవారు మేడం గారు. పిల్లలు కూడా బాగా న్యాయం చేశారు. ఏదేమైనా కానీ మన సోషల్ సర్వీస్ లేనటువంటి లోటుని మేడం గారు తీర్చడం అనేది చాలా సంతోషం. మేడం ముఖ్యంగా చూడండి, ఇక్కడ రావడం 3 నెలల్లో మిమ్మల్ని తయారు చేస్తారు 10th క్లాస్ పిల్లలు అందరినీ. అదేవిధంగా అక్కడ వాళ్ళ నిధిగుంట హై స్కూల్లో కూడా 10th క్లాస్ పిల్లలు ఉంటారు.
వారికి కూడా బోధించారు. సో ఇప్పుడు మేడం గారు 2 పాఠశాలలు కూడా మేడం గారు కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఏదేమైనా కానీ మేడం గారు వెళ్ళడం అనేది బాధాకరమే, కానీ తప్పదు. ఉపాధ్యాయులు అనే వాళ్ళు ఖచ్చితంగా ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్ వెళ్తూ ఉంటారు. వర్క్ అడ్జస్ట్మెంట్ కింద మేడం గారు ఇక్కడికి రావడం జరిగింది. మనకు సోషల్ సార్ రిటైర్డ్ అయ్యారు కాబట్టి మేడం గారు రావడం జరిగింది. మాకందరికీ చాలా సంతోషం మేడం గారు రావడం, కానీ బాధ కూడా ఉంది. మేడం వెళ్ళిపోతూ ఉంటే కొంచెం బాధగా ఉంది, కానీ తప్పదు. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్టార్టింగ్ మళ్ళీ మేడం గారు ఇక్కడికే వస్తారని మేము కోరుకుంటూ ఉన్నాము, రావాలని కూడా ఆకాంక్ష. సో ఏదేమైనా కానీ మేడం గారు విధులు పట్ల చాలా సిన్సియర్గా వర్క్ చేశారు. మా హెచ్ఎం సార్ గారు చెప్పారు మేడం గారు, మాకందరికీ తెలుసు. అదేదంటారు చూడండి, బుల్లెట్ దిగిందా లేదా అనేది ఇంపార్టెంట్. అది ఎప్పుడు బుల్లెట్ దిగిందా లేదా అనేది ఎప్పుడు వచ్చామనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా ఎంత లేట్గా వచ్చినా. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి జన్మదిన వేడుకలను పొంగనూరులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుగుటూరు గంగమ్మ తల్లి ఆలయంలో పూజలు జరిపి ఆమె ఆయురారోగ్యాలతో భవిష్యత్తులో విజయాలను సాధించాలని బీజేపీ కుటుంబ సభ్యులు కోరుకుంటున్నట్లు వెల్లడించారు. అలాగే అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జగదీష్ రాజు, జిల్లా ఉపాధ్యక్షురాలు మల్లికారాణి, సీనియర్ నాయకులు మణి మొదలియార్, డాక్టర్ జగన్నాథం, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మేడం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పుంగనూరులోని సూటూరు గంగమ్మ ఆలయంలో ఆమె పేరు మీద అర్చన చేయించి మేడం ముందు మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి పదోన్నతులు ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే పుంగనూరులోని అక్కడక్కడ కొన్ని స్థలాల్లో అన్నదానం అనేది నిర్వహిస్తున్నాము. ఈరోజు మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి మేడం గారి జన్మదిన సందర్భంగా పుంగనూరులోని సుగుటూరు గంగమ్మ దేవాలయంకి వెళ్ళి పూజలు నిర్వహించి పార్టీ సభ్యులందరం కలిసి ఆమెకు హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రస్తుత సమాజంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి. కొడుకు కోడళ్ళు ఉన్న కడుపుకు కాసింత అన్నం దొరకని పరిస్థితి. అలాంటి వాళ్లకు అండగా నిలిచాడు. వారి ఇంటి వద్దకు ఆటో వెళ్తుంది. ఆ ఆటోలో చూస్తే అన్నం క్యారీలు. ఈ విధంగా ఉచితంగా అన్నం అందిస్తూ ఆ వృద్ధుల ఆశీర్వాదాలు అందుకుంటున్నాడు రైతు తులసి రాంబాబు. ఈ వీడియో పూర్తిగా చూడండి. కొడుకు కోడళ్ళు మారండి, కన్నవారిని కాస్త బాగా చూసుకోండి. కొడుకులు వాటల్లో చూడరు కదా అని వండుకోక లేకుండా బాబు పెట్టిస్తున్నారు. అది సంతోషం. ఎవరు పెట్టుబడి లేక నాకు క్యారేజ్ రాశారండి. రాశారు 2 సంవత్సరాలు పెట్టాం. బాగున్నాయండి. ఊర్లో బుధవారం గుడ్డు చేప, ఆదివారం కోడి మాసం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని బీరవాసరం గ్రామానికి చెందిన రైతు తులసి రాంబాబు ఇలాంటి వారికి ఇంటికే క్యారియర్ ఉచితంగా పంపిస్తున్నారు. వండుకుని ఒప్పుకోలేని వాళ్ళకి తప్ప పేదలు అని కానీ లేకపోతే కులం చూడడం, వయసు చూడడం, ఆస్తి చూడడం, వండుకుని ఒప్పు లేకపోతే చుట్టుపక్కల 18 గ్రామాలకి పంపిస్తున్నాం మనం. స్టిల్ ఈరోజు 160 క్యారేజీల వరకు వెళ్తున్నాయి. నేను గత 6 సంవత్సరాల నుంచి ఇది 7వ సంవత్సరం మొదలుపెట్టి. ఒక కూర, సాంబారు, 2 కప్పుల రైస్, పచ్చడి, ఇది మెను. ఆదివారం చికెన్, బుధవారం చేప లేదా రొయ్యల పులుసు లేదంటే గుడ్డు ఉంటుంది. ఉదయం 9:30 కల్లా వంట పూర్తి చేసుకుని ఆటోలో తమ సిబ్బంది మధ్యాహ్నం 12:30 గంటల కల్లా క్యారేజీల పంపిణీ పూర్తి చేస్తారు అని రాంబాబు వివరించారు. మన వారానికి 2 రోజులు నాన్ వెజ్ పెడతాం, 5 రోజులు వెజిటేరియన్ పెడతాం. నాన్ వెజ్లో చేప కానీ, చికెన్ కానీ, ఎగ్ కానీ, మన చెరువుల్లో ఉన్న రొయ్యలు కానీ నాన్ వెజ్ పెడతాం. వెజిటేరియన్ వచ్చేటికి వారానికి 2 రోజులు పప్పు కూర ఉంటుంది, వారానికి 3 రోజులు కాయగూరలు ఉంటుంది. ఉదయం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది వంట, సాయంత్రం మధ్యాహ్నం 9:30 స్టార్ట్ అవుతుంది ప్యాకింగ్, మధ్యాహ్నం 12:30కి ఇచ్చి రావడం జరుగుతుంది. బీరవాసరం చుట్టుపక్కల ఉన్న 18 గ్రామాల్లోని తమ పిల్లల నిరాదరణకు గురైన వృద్ధులకు
డబ్బుండి కూడా వండుకునే శక్తి లేని వారికి ఉచితంగా ఆహారం అందిస్తాము అని రాంబాబు చెప్పారు. చాలా బాగా బతికానండి. నాకు మా భార్య పోయి 4 సంవత్సరాలు అయిందండి. ఒక కుర్రోడు పరారులో ఉన్నాడండి, ఒక కుర్రోడు దూరంగా ఉంటున్నాడండి. ఇంటికాడ ఎవరు లేరండి. ఏదో అతను కొంత రాంబాబు ఆయన క్యారేజ్ పంపుతున్నాడు. అదే 2 పూటలు చేసుకుని కాల్చేపం చేసుకుని క్యారేజ్ 8 నెలల నుంచి వస్తుంది. చాలా బాగుంటున్నాను. చాలా బాగుంది. మొత్తం పూర్తిగా చేస్తున్నాను. సరిపోతుంది. 2 పూటలు సరిపోతుంది. ప్లాస్టిక్ వాడకుండా స్టీల్ క్యారేజ్లోనే భోజనం పంపిస్తామని రాంబాబు తెలిపారు. మనం ఒక క్యారేజీలు 2 క్యారేజీలు కొంటాం. ఒక మనిషికి ఒక క్యారేజీ ఖాళీ క్యారేజీ తీసుకొని ఫుల్ క్యారేజ్ ఇస్తాం. అంటే ప్లాస్టిక్ రహితంగా, ప్లాస్టిక్ ఏం వాడకుండా పెట్టాలని ఆలోచన. మనం పెట్టి ఫుడ్ వాళ్ళకి ఎక్స్ట్రా మనకి అలా ఎనర్జీ ఇవ్వాలి తప్ప మనం చేసేది మనకి వాళ్ళకి హెల్త్ పరంగా ప్రాబ్లం రాకూడదని అరుగుదలకు కరెక్ట్గా ఉండి ఫుడ్డే రెడీ చేస్తాం. తన సొంత డబ్బులతోనే ఇలా చేస్తున్నాను అని ఆయన వివరించారు. మనకున్న దాంట్లో చేయాలన్న ఆలోచన మీద తప్ప మనకు డొనేషన్లు తీసుకుంటే ఇది బిజినెస్ అవుతుంది. డొనేషన్లు తీసుకుని చేస్తే నేను ఖర్చు పెట్టే దానికంటే డబుల్ వస్తుంది నాకు డొనేషన్లు తీసుకుంటే. అలా ఇస్తానని ఆఫర్లు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా మనం డొనేషన్ జోలికి వెళ్ళలేదు. తీసుకోకుండా చేయాలని ఆలోచనే. ఎక్స్ట్రా గ్రామాల్లో పెంచే ఆలోచన అయితే లేదు. ఇచ్చేదంటే చుట్టుపక్కల గ్రామాలకి నా చుట్టుపక్కల గ్రామాలకి నేను సర్వీస్ చేయగలను తప్ప ఉన్న దూరాల వరకు మనం చేయలేము. అది ఆ బాధ్యత కూడా మనం నెరవేర్చలేము. మనం అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. మనం చేయాలంటే మన స్తోమత కూడా సరిపోవాలి కాబట్టి మనం ఇంతవరకు చేయగలుగుతున్నాం. అమ్మా నాన్నలను సరిగ్గా చూడకపోతే రాంబాబు నుంచి క్యారియర్ వస్తుంది అని, అప్పుడు సమాజంలో తమకు చెడ్డ పేరు వస్తుంది అనే భయంతో ఆయా గ్రామాల్లో చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారు అని రాంబాబు అంటున్నారు. జనరల్గా ఏంటంటే మనం పంపే ఏరియాలో తల్లిదండ్రులు చూడలేని ఎవడో ఉండటం. అంటే క్యారేజీ అంటే భయం పెట్టలేని వాళ్ళకి. కొద్ది పరపతుండి కొద్ది అతను కొంచెం సంఘంలో కొంచెం పలుకుబడి ఉన్న వ్యక్తులు అయితే అలా తల్లిదండ్రులు చూడకపోతే రాంబాబు క్యారేజీ పంపితే ఆ పలుకుబడికి ఇమేజ్కి దెబ్బతింటుందని ఆ భయం మీద ఎక్కువ తల్లిదండ్రులు బాగా చూస్తున్నారు. దీని కాన్సెప్ట్ ఒకటే అండి. సర్వీస్ కానీ సేవ కానీ అనకూడదని నా ఆలోచన. బాధ్యతనే చెప్పాలి. పవిత్ర హజ్ యాత్రకు వెళ్తున్న హాజీలకు ప్రభుత్వం ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ క్రమంలోనే మంగళవారం చిత్తూరు పట్టణంలోని టెలిఫోన్ కాలనీలో గల అర్బన్ హెల్త్ సెంటర్లో వ్యాక్సినేషన్ నిర్వహించడం జరిగింది. పొంగనూరుకు చెందిన 18 మంది హాజీలకు పోలియో టీకా మరియు వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సయ్యద్ సుహేల్ బాషా, జిల్లా మైనార్టీ అధ్యక్షులు జాఫర్, అఫ్సర్ బాషా, రూరల్ కాజీ ఏజాజ్ అహ్మద్, అబ్దుల్ అల్తాఫ్లు పాల్గొన్నారు. లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ లబ్బైక్ లా షరీక లక లబ్బైక్ లబ్బైక్ లా షరీక లక లబ్బైక్ ఇన్నల్ హమ్ద వన్ నిఅమత లక వల్ ముల్క్ లా షరీక లక్. గూడూరుపల్లెలో స్వచ్ఛ సర్వేక్షణపై కళాజాత జరిగింది. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తడి పొడి చెత్తను వేరు చేయడం, ప్లాస్టిక్ నిషేధం, పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యంగా జీవించే విధానంపై కళాజాత నిర్వహించారు. విద్యార్థులు, గ్రామ ప్రజలకు బృందం వారు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతను సాధిద్దాం. పరిసరాల పరిశుభ్రతను సాధిద్దాం. అన్నలార తమ్ములారా, అక్కలార చెల్లెల్లారా, కలిసి రండి మీరంతా ఒక్కటిగా కలిసి పరిసరాల పరిశుభ్రతను సాధిద్దాం. పరిసరాల పరిశుభ్రతను సాధిద్దాం.
స్టేషన్ను ఏర్పాటు చేయాలని ఎస్డిపిఐ నాయకులు పోలీసు శాఖ వారికి విజ్ఞప్తి చేశారు. పుంగనూరు ఎస్డిపిఐ అసెంబ్లీ కార్యదర్శి యూనుస్ ఆధ్వర్యంలో పలంనేరు డీఎస్పీని ఎస్డిపిఐ పార్టీ తరఫున కలిసి స్థానిక నక్కబండ నందు అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుంగనూరు పట్టణంలోని స్థానిక నక్కబండ నందు దాదాపు 1000 కుటుంబాలు నివాసం ఉంటున్నాయన్నారు. ప్రభుత్వం వారు పేదవాళ్లకు ఇచ్చిన ఇండ్ల స్థలాలు. ఇక్కడ చాలా మంది మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు. చాలా మంది వ్యక్తులు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారు. దాని కారణంగా తరచుగా ఇక్కడ ద్విచక్ర వాహనాలు దొంగతనం అవడం, ఇళ్లలో దొంగతనం కావడం, గొడవలు జరగడం, చాలాసార్లు హత్య ప్రయత్నాలు, అనేక సంఘటనలు జరుగుతున్నాయన్నారు. ఇవి కాకుండా ఇక్కడ చాలా చోట్ల విచ్చలవిడిగా మత్తు పదార్థాలను అమ్మడం, జూదం ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి. ప్రతిరోజు ఏదో ఒక సమస్య మీద గొడవలు జరుగుతున్నాయి. కావున ఇక్కడ ఒక అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తే అక్కడ పోలీసు వాళ్ళను చూసి ప్రజల్లో సమాజం పట్ల బాధ్యత, గౌరవం, మార్పు వస్తుందన్నారు. కార్యక్రమంలో ఎస్డిపిఐ పార్టీ నాయకులు యూసుఫ్, ఏజాజ్, సద్దాం, హుజైఫా, కాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. आज पुंगनूर स्टेशन के अंदर डीएसपी साहब सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया की जानिब से मिलना हुआ है। आज मिलने का रीज़न क्या है बोलेगा तो आज हमारे पुंगनूर के अंदर जो नकबंडा है तकरीबन 1000 से ज़्यादा जीने हती वहाँ तो क्या है ड्रग्स, गांजा ये सारी चीज़ें ज़्यादा हो जाने की वजह से क्या होता है वो तो चोरागी होते हैं और लड़ाइयाँ चलते हैं। बहुत सारे मर्डर केस भी स्टेशन के अंदर बुखों को ही ये सारे चीज़ें होने की वजह क्या है बोलेगा तो हाँ एक पुलिस की निगरानी नहीं कर को सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया की जानिब से आज डीएसपी साहब को एक रिक्वेस्ट करना हुआ। वो क्या है बोले तो एक आउट पोस्ट, एक मिनी पुलिस स्टेशन हकना अगर से रखेगा तो हाँ के लोगों के अंदर एक डर पैदा हो को हाँ कैसा है हाँ के जो नौजवान हैं वो चीज़ें से कटती लोगों को अचाक मिलना हुआ है। इसकी जानिब से डीएसपी साहब भी अपना बोले हैं कि हाँ इंशाल्लाह हमें वहाँ जाको एसपी साहब के पास जाको पहुँचा दी है। इसके ताल्लुक से हमें कंपलसरी बात कर को आप जो रिक्वेस्ट रखे हैं ये रिक्वेस्ट के ऊपर हमें काउंसलिंग ले को हाँ कंपलसरी हमें आउट पोस्ट एक मिनी पुलिस स्टेशन रखती बोल को हामी भी देना हुआ है। మన పుంగనూరులో డిఎస్పీ గారు ప్రతి మంగళవారం డైరెక్ట్ డిఎస్పీ గారే వచ్చి ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా మేము మా ఎస్డిపిఐ టీం సభ్యులు మేము వెళ్ళి సార్ని కలవడం జరిగింది. ఈ కలవడం ఒక ముఖ్య కారణం ఏమిటంటే మనం చూస్తున్నాం స్థానిక మన నక్కబండ నందు దాదాపు ఒక 1000 కుటుంబాలు అక్కడ నివాసం ఉంటున్నారు. అందులో చాలామంది ఏదైతే ఈ మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయినారు. దాని కారణంగా తరచూ అక్కడ దొంగతనాలు జరగడము, గొడవలు జరగడము అదంతా జరుగుతూ ఉంది. దీనికి అంతటికీ కారణము ఆరికట్టాలంటే ఆలోచిస్తే ఒక విషయం వచ్చింది. ఏమిటంటే ఊరు డెవలప్మెంట్ అయింది. ముందరి ఇంతకుముందు ఎలా ఉంది ఆ విధంగా లేదు. అందుకోసము ఏదైతే నక్కబండ ఉంది ఆ నక్కబండలో ఒక అవుట్ పోలీస్ స్టేషన్ ఒక 2 పోలీస్ అధికారులను పెట్టి వాళ్ళందరూ అక్కడ ఉంటే ప్రజలు వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ పోలీస్ స్టేషన్ ఉంది అనే దాని మీద అక్కడ జనాలు ఒక చైతన్యం వస్తుంది. ఏదైతే ఈ మత్తు పదార్థాలు బాధిస్తున్న వాళ్ళ బారి నుండి అక్కడ రక్షించబడతారు అనేది వాళ్ళు కూడా జనజీవనంలో రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మేము ఈరోజు సార్ని కలవడం జరిగింది. సార్ స్థానికులంగా స్పందించారు. ఈ విషయంపై నేను ఎస్పీ గారితో చర్చించి ఇమీడియట్లీ రేపటి నుండినే అక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తాము. ఈ విషయంపై చర్చించి ఒక మినీ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామని సార్ డిఎస్పీ గారు తెలియజేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం మీడియా. సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లే మార్గదర్శకులుగా బాధ్యతతో పనిచేయాలి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఘనంగా పురంధరేశ్వరి జన్మదిన వేడుకలను నిర్వహించిన బీజేపీ శ్రేణులు. పరిసరాల పరిశుభ్రతపై జరిగిన కళాశాల. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సార్ నమస్కారం.